వెబ్ సిరీసెస్ వస్తున్నాయి. యా హాట్‌స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ చేస్తున్నా, కొన్ని సిరీస్ అయితే చేస్తున్నా, మంచి ప్రొడక్షన్స్ లోనే చేస్తున్నా. సో చూడాలంటావా? యా ఎలా బయటకు వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ టీవీ సీరియల్ యాక్టర్స్, దాన్ని అక్కడ నుంచి వచ్చేసరికి జబర్దస్త్ అందరూ, కానీ ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్ నిన్ను నిన్ను గుర్తుపడుతూ ఉన్న అందరూ జబర్దస్త్ అనే ఒక షో. ఇప్పుడు చూస్తే జబర్దస్త్ ఐశ్వర్య కదా అంటారు. అవునవునవును. సో నీకు ఏది అంటే బేసిక్ గా ఏంటంటే అది నీకు ఈజ్ దట్ సంథింగ్ లైక్ నీ స్థాయిని కొంచెం తగ్గించేదా? లేదు సి నేను ఒకటైతే చెప్తాను, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవద్దు. అండ్ ఓకే, జనాలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సీరియల్స్, ఇప్పుడు నేను సపోజ్ వేరే సిటీస్కి వెళ్ళినా, ఇండియాలో విలేజెస్కి వెళ్తే విలేజెస్ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ నుంచి కూడా గుర్తుపడతారు. సో దట్ ఐ రెస్పెక్ట్. ఎవరైతే జబర్దస్త్ చూస్తారో ఆ ఫ్యాన్స్కి నేను అలా తెలుసు కాబట్టి అది కూడా రెస్పెక్ట్ చేస్తాను. అలాగే సినిమా ఫ్యాన్స్కి మూవీస్ ద్వారా తెలుసు, అలా కూడా రెస్పెక్ట్ చేస్తాను. సో పర్టికులర్గా ఇలా పిలిచారు అని ఏం లేదు, ప్రేమతో ఎలా పిలిచినా ఐఎమ్ ఫైన్. సో ఆన్ ద అదర్ సైడ్ ఏం చెప్తున్నావు అంటే ఏదైనా పని మంచిగా జెన్యూన్ గా అనిపిస్తే చేస్తావు. ఇట్స్ చిన్నదా పెద్దదా ఏం లేదు, అది ఇట్ విల్ బ్రింగ్ యు డౌన్. డెబ్యూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చిన నా దగ్గరికి స్టోరీ బాగుంటే ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ నేను చేస్తాను, అలా ఏం లేదు. సో నథింగ్ టు లైక్ ఇలా ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్. ఈవెన్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రేపు ఒక మంచి మూవీ హిట్ అయ్యి ఎంత ఫేమ్ ఉన్నా మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ రోజు జబర్దస్త్ గెస్ట్ గా రమ్మన్నా యు ఆర్ రెడీ టు గో. యా ఐ విల్ గో. యా అండ్ ఇఫ్ ఒక స్కిట్ లో యాక్షన్, జబర్దస్త్ ఇస్ always my family and also Sridevi drama company on the other side. Yeah mostly people ki dancing అదంతా చూడాలి అంటే జబర్దస్త్ కంటే శ్రీదేవి ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళకి కూడా అండ్ బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ముందు ఇప్పుడు ఓకే ఐశ్వర్య అండ్ మామూలుగా చూస్తున్నప్పుడు అందరికి ఏముంటుంది, ఓకే షీఈస్ వెరీ లక్కీ, అసలు మామూలు కూడా కాదు, స్క్రీన్ మంచిగా మూవీస్లో యాక్ట్ చేస్తుంది అండ్ అందంగా బబ్లీగా ఉంటుంది అనుకుంటారు. బట్ దాని వెనక ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ చాలా ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని, కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే, అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని. అంతే. దిస్ ఇస్ కార్న్ హోల్ అన్నమాట. ఇక్కడ నుంచి చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ నుంచి వేస్తే ఆ హోల్లో పడాలి. ఆ హోల్లో పడింది అనుకో, సో నేనేమో క్వశ్చన్ అడగను, యూఆర్ సేఫ్. పడలేదు అనుకో, ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లో పిక్ చేసుకోవాలి. కమాన్, ఓకే రెడీ, స్టార్ట్ ఫాస్ట్. కమాన్ రెడీ. ఏ దేశం వేస్తున్నావు? ఇండియాకి వేస్తున్నావా? లేదు, అక్కడ హోల్ కోసమే, బట్ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు. అది ట్రూతా డేరా? ట్రూత్. ఓకే, నీకు అలాంటి అబ్బాయి కదా తీసుకోవాలంటే ఓకే, లేనిపోని డౌట్స్ పెడుతున్నా. అలాంటి అబ్బాయి కావాలి నాకా? ఆనెస్ట్, లాయల్, ఓకే, నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, మా అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చాలా, ఇంకేం అవసరం. మీ అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడం వరకు బాగానే ఉంది, మిగతా అంటే పెళ్లి కదా. ఓకే పోనీ ఆనెస్ట్, లాయల్. సి బిఫోర్ స్టోరీస్ ఐ డోంట్ కేర్. ఓకే, నేను వచ్చాక ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, యా, సాటిస్ఫైయింగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. లిటిల్ యా పడతా, నాకు అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్తే నువ్వు నిజంగానే పై ఎక్కించలా ఉన్నావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్తో నీకు క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్. ఇందాక నువ్వు చెప్పావు ఎవరో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు, ఒక డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేమ్ చెప్తావా, డేర్కి తీసుకుంటావా? I'll go for dare. మరి ఇందా ట్రూత్ అన్నావు. See, ఎవరో పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో అడుగుతారు, ఏదో మాట్లాడతారు,
బట్ అది మనకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని సో చెప్పేస్తే అంతేగాని యూ డోంట్ వాంట్ రివీల్ దట్. సో విచ్ ఇస్ Yeah. గుడ్ టు లే, ఎందుకంటే యా దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. బట్ Yeah. ఇప్పుడు డేర్ కావాలంటున్నావు కదా. యా సో ఏం చేద్దాం డేర్ అంటే, యా హీల్ వేసుకున్నావు, యా హీల్తో రన్ చేయడం వచ్చా? రన్ చేస్తావా? వీళ్ళందరూ ముందా? బాగా ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి అటు బ్యాక్ రన్ చేసి వెనక రా. ఎక్కడికి రన్ చేయాలి? జస్ట్ ఆ పోల్ టచ్ చేసి రావాలి, లేకపోతే ముందే ఎవరు వెళ్ళేసి వస్తారో చూద్దామా? యా దిస్ ఇస్ నైస్. ఓకే రెడీ రెడీ. ముందే ఎవరు టచ్ చేస్తారు, టచ్ Okay. చేసావు అనుకో నెక్స్ట్ ఇంక క్వశ్చన్స్ ఉండవు ముందు. ఓకే ఒకవేళ నేను ముందు టచ్ చేసాను అనుకో కంటిన్యూ ఉంటుంది గేమ్. ఓకే రెడీ 1 2 3 కమాన్. ఐ టచ్ ది పోల్. పోల్ టచ్ చేయమన్నా క్వశ్చన్ ఎవరు ముందు అడిగినాను. టచ్ చేస్తే అన్నాను. లేదు లేదు ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ముందు టచ్ చేస్తే అని చెప్పాను. ఓకే ఓకే ఆస్క్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్. ఇంకా 3 ఉన్నాయి. అమ్మ ఇంకా 3 ఉన్నాయా? ఈజీ ఛాన్స్. అట్లీస్ట్ ఆ హోల్ దాకా కూడా టచ్ అవ్వట్లేదు, కానీ ఆ బోర్డ్ టచ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 2 ఉంటుంది, ఓకే టచ్ అవ్వాలి. రెడీ. కొంచెం వార్మ్ అప్. నీకు అసలు ఆ హోల్ కూడా కాదు, కాన్ హోల్ హాల్ అరే దానికి మించి వెళ్తుంది, నా రేంజ్ అదని చెప్తుంది అది. నీ రేంజ్ అదే కానీ నువ్వు అక్కడితో అయిపోకు ముందుకెళ్ళు అని. ఓకే పిక్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ట్రూత్ ట్రూత్. ఓకే సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయి నేను విన్నాను. మంచి మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి. బేసిక్గా మా స్కూల్ ఎలా ఉంటుంది అంటే గర్ల్స్ వేరు బాయ్స్ వేరు. అండ్ మై మామ్ ఈజ్ ఏ టీచర్ అనమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్లోకి పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతూ కొడతాను మేము అంటే కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు, నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అనమాట. సో అట్లా పాపం వాడవాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ అయినా కొట్టించి అది కూడా బాయ్స్ అది కాదు మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించి టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో నాకు తెలియదు కదా. అయ్యో అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది మేము. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడవాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే